British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ఉల్లిపాయ, వెల్లిపాయ లేదా వేరే ఏ స్పైసెస్ తిన్నా కూడా సెక్స్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన హిందూ కల్చర్లో సన్యాసులకు స్పైస్లెస్ ఫుడ్ పెడతారు. మన తెలుగులో ఒక నుడికారం కూడా ఉంది, ఉప్పు కారం తినే శరీరం కదా అని, కోరికలు ఉంటాయి అని. సామర్థ్యం కన్నా కూడా కోరికలు పెంచే అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఈ స్పైసెస్ ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ మిగతా స్పైసెస్ దాల్చిన చెక్క కానీ ఇవన్నీ కూడా మనం తిన్న తర్వాత అవి రక్తంలోకి ఎంటర్ అయ్యి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి యూరిన్ ద్వారా కొంత బయటికి వస్తుంది. అలా వస్తూ యురెత్రాను స్టిమ్యులేట్ చేసి ఒక రకమైన మంట క్రియేట్ చేస్తుంది. సో యురెత్రల్ బర్నింగ్ సెన్సేషన్, దానివల్ల అతనికి కొద్దిపాటి కోరిక కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. స్పైసెస్ తీసుకోవాలి, ముఖ్యంగా యువకులు స్పైసెస్ తీసుకోవాలి. స్పైసెస్లో చాలా అఫ్రోడిషియాక్ అంటారు, డిజైర్ పెంచేటివి ఉంటాయి. కేవలం ఉల్లిపాయలే కాదు, ఉల్లిపాయలు వెల్లిపాయలు తినని వాళ్ళు ఇంగో కూడా వాడుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇంగో కూడా అది డిజైర్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత దాల్చిన చెక్క లాంటి వెల్ నోన్ థింగ్స్. ఆయుర్వేదంలో ఒక దూల్దుమ్మ అనే ఒక చెట్టు ఉంటుంది, దాన్నే మనము తెలంగాణలో దూల్దుమ్మ అంటారు, మిగతా జిల్లాల్లో ఏమంటారో నాకు తెలియదు. ఆ చెట్టు కనుక తగిలితే మనకు ఇచ్చింగ్ వస్తుంది. దాని పౌడరు పాలల్లో కలిపి తాగమని కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా మంచివే. యోహింబిన్ అని ఒక చెట్టు ఉంది, దాని బార్క్ డిజైర్ పెంచుతుంది. ఈ యోహింబిన్ అనేది మన దేశంలో ఉండే చెట్టు కాదు, బయట దేశాల నుంచి వస్తుంది. కనుక ఫుడ్లో స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిదే. ఎస్పెషల్లీ సమ్ పీపుల్ ఆర్ యూస్ టు సమ్ స్పైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, సౌత్ ఇండియన్ స్పైసెస్ వేరుగా ఉంటాయి, నార్త్ ఇండియన్ స్పైసీ ఫుడ్ వేరుగా ఉంటుంది. ఎనీ స్పైస్ ఈజ్ గుడ్. మీకు నచ్చితే ఆ నచ్చిన స్పైస్ తినండి. ఈ స్పైస్ కాస్త చెమటలో కూడా బయటకు వస్తుంది, కనుక పార్ట్నర్ను అడగండి. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయికి మీ చెమటలో వచ్చే ఆ స్పైస్ వాసన నచ్చుతుందా నచ్చట్లేదా అని. ఒకవేళ నచ్చకపోతే ఆ స్పైస్ మానేయండి. అమ్మాయిలకు సెన్సిటివిటీ కొంచెం మగవాళ్ళకన్నా కూడా ఎక్కువ ఉంటుంది. దే కెన్ స్మెల్ బెటర్ దెన్ అస్. కనుక వాళ్ళ సలహా తీసుకోండి. నేను ఒకసారి రష్యాలో పనిచేస్తున్నప్పుడు లిఫ్ట్లో చైనీస్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వాడే స్పైసెస్ వల్ల ఆ చెమటలో అదొక వెగటులాగా అయి నాకు వాంతి అయ్యేది. అందుకని నేను చైనీస్ కనుక లిఫ్ట్లో కనబడితే నేను 13 ఫ్లోర్స్ కూడా హాస్టల్ ఎక్కిపోయేవాడిని టు అవాయిడ్ ది లిఫ్ట్. సో మీకు ఏది నచ్చితే దాన్ని వాడుకోండి. కొంచెం ఆలోచించండి. కొంతమందికి మనం వాడే స్ప్రేస్ వల్ల కూడా చెమటతో కలిసి ఒక రకమైన వెగటు స్మెల్ వస్తుంది. కనుక ఎస్పెషల్లీ పార్ట్నర్తో ఫ్రీగా ఓపెన్గా డిస్కస్ చేయండి. ఆమెకు ఏ స్మెల్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది ఆ స్మెల్లే, ఆ సెంటే వాడుకోండి. కొద్దిమందికి అసలు సెంట్ అంటే కూడా ఇష్టం ఉండదు, కొద్దిమందికి అలర్జీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు వితౌట్ సెంట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని వెళ్తే సరిపోతుంది. సో ఫుడ్లో స్పైసెస్ అనేది ఒక పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మంచి ఆచారం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వెరీ కామన్. ఈ తిండిలో మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళము రైస్ ఎక్కువ తినడము, మిగతావి తక్కువ తినడం ఉంటుంది. పూర్ పీపుల్ పాపం ప్రోటీన్స్ వగేరా లేనప్పుడు జస్ట్ రైస్ అండ్ ఉల్లిపాయ తినే కల్చర్ కూడా ఎస్పెషల్లీ తెలంగాణలో ఉంది. సో మినిమం చీపెస్ట్ స్పైసీస్ ఉల్లిపాయలు. అన్ఫార్చునేట్లీ దాని ధర కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో
ఉల్లిపాయలు అనేటి తెలుగులో ఒక సామెత కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. కనుక ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లి కానీ, తర్వాత అల్లం, ఇందాక మనం డిస్కస్ చేయడంలో అల్లం పాత్ర చాలా ఉంది. చాలా రాష్ట్రాల్లో చాయ్లో కూడా అల్లం కలుపుతారు. తర్వాత ఈ ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కొన్ని స్పెషల్ ఈ అల్లము ఇట్లాంటి వాటి, కాకరకాయ, ముఖ్యంగా కాకరకాయ రసం తాగుతారు షుగర్ ఉంది అని. ఇట్స్ డేంజరస్. 1-2 డెత్స్ కూడా అయినవి ఈ కాకరకాయ రసం ఎర్లీ మార్నింగ్. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటుంది కనుక బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో కనుక మనం ఇంకా తగ్గించేవి తీసుకుంటే కూడా డేంజర్ ఉంటుంది. కనుక పార్కింగ్కి వెళ్ళి ఆ పార్క్లో వాడిచ్చే ఏదో రసాలు అవి తాగడం మంచిది కాదు. ఒకవేళ తాగదలుచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఎనలైజ్ చేసి అందులో ఏముంది కనుక్కొని అది మీ శరీరానికి వండుతుందా లేదా. ఒకవేళ అది సడన్గా షుగర్ రిడ్యూస్ చేసే క్యారెక్టర్ ఉంటే అట్లాంటిది అవాయిడ్ చేయడం కానీ, తర్వాత వాకింగ్కి వెళ్ళే ముందు, వాకింగ్ మధ్యలోనూ అవసరం అనుకుంటే షుగర్ లెవెల్స్ చూసుకోవడము, ముఖ్యంగా ఈ పచ్చి రసాలు తీసుకోవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో షుగర్ ఉన్న వాళ్ళకు స్పెషల్ జాగ్రత్త ఏంటంటే ఆ కాకరకాయ రసమో లేకుంటే ఇంకేదో గ్రీన్ కలర్ది ఒకటి ఇస్తాడు. యూజువల్గా వాకర్స్కి అది అక్కడ ఫ్యాషన్, కొంత దూరం నడిచి తాగి ఇంటికి వస్తామని. కనుక ఎనీథింగ్ లోపలికి వెళ్ళే ముందు కెమికల్ అనాలిసిస్ చూసుకొని అది మంచిదేనా కాదా, దాంట్లో మీకు మీ శరీరానికి ఉన్న వ్యాధులకు మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కు అది సూటబుల్ అవునా కాదా అనేది చేసుకొని, ఏదో మనం పేపర్లో వచ్చిందనో లేదా నెట్లో చూసామనో అన్నీ చేయకూడదు. నో డౌట్ మెంతులు, కాకరకాయలు ఇట్లాంటివన్నీ కూడా షుగర్కు మంచిదే, కానీ అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. దేనైనా ఎక్కువగా తీసుకోకూడదు. కనుక మీరు దీన్ని అనలైజ్ చేసుకొని తీసుకోండి.